అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా ట్యూస్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. పిల్లలు ఇంకా లెగవలేదు, అంటే ఇప్పుడు హాలిడేస్ కదండి, కాబట్టి కొంచెం లేట్గానే లెగుస్తున్నారు. ఫోర్ డేస్ నుంచి మా మెయిడ్ రావట్లేదు, కాబట్టి ఈ 4 డేస్ నుంచి నేనే ఇల్లు క్లీన్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ ఇప్పుడు పూజకు ముందే ఇల్లు క్లీన్ చేసేస్తున్నానండి. ఇదివరకు అంటే పిల్లల స్కూల్ ఉన్న టైంలో అయితే నైట్ క్లీన్ చేసేసేదాన్ని. ఇప్పుడు మార్నింగ్ అంత పెద్ద పని ఉండదు కదా, కాబట్టి లంచ్ బాక్సుల పని అయితే లేదు, కాబట్టి ఇంకా మార్నింగే నేను ఊడ్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకుంటున్నాను. ఇల్లు మొత్తం కూడా నీట్గా సర్దేసుకున్నాను. అంటే పిల్లలు పడుకున్న బెడ్రూమ్ తప్ప మిగిలిన మొత్తం కిచెన్ కానీ హాలు ఇంకొక బెడ్రూమ్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇవి ఎష్యూ బుక్స్ అండి, 5th స్టాండర్డ్ బుక్స్. ఇంకా టైం చూసుకొని వీటిని కవర్ చేయాలి. ఇంకా శ్రేయు బుక్స్ కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇద్దరివి కలిపి ఒకేసారి వాటికి కవర్ చేసేస్తాము. పూజ ఫినిష్ అయిపోయిన వెంటనే నేను ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేస్తున్నానండి. అంటే ఇప్పుడు చాలా టైం అనేది ఉంటుంది. కరెక్ట్గా ఇదివరకు అంటే ఒక టైం మెయింటైన్ చేసేదాన్ని, ఇప్పుడు అలా కాదు. ఇంకా నాకు తొందరగానే పని అయిపోతుంది. పిల్లలు లేచే లోపలికి నా వాషింగ్ మిషన్ పని కూడా అయిపోతుంది. మొత్తం వాషింగ్ మిషన్లో అన్నీ తీసేసి డ్రై చేసేసానండి. బయట ఎండలో వేసేసాను. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా ఒక 2 అవర్స్ 3 అవర్స్ కల్లా మొత్తం కూడా డ్రై అయిపోతున్నాయి.
పాలు వచ్చేసాయండి. ఇంకా పాలు కూడా కాంచి పెట్టేస్తాను. అంటే పిల్లలు ఇంకా లెగ్ చేశారు. ఇంకా వాళ్ళు మొత్తం బ్రష్ అంతా చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యే లోపలికి ఇంకా ఈ పాలు కూడా కాంచేసి చల్లార్చి ఇచ్చేస్తాను. మా ఫ్యూచర్ డాక్టర్ని చూసారా? ఇంకా సెకండ్ బెడ్రూమ్లోది ఇంకా మాస్టర్ బెడ్రూమ్లోది కూడా బెడ్షీట్స్ అది చేంజ్ చేస్తాను. ఫస్ట్ వచ్చి ఈ బెడ్షీట్ని చేంజ్ చేసేస్తాను, తీసేస్తాను ఫస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు లంచ్ లో నేను స్పైసీ చికెన్ రోస్ట్ చేస్తున్నానండి. ఈ స్పైసీ చికెన్ రోస్ట్ ని నేను ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. మనం ఎంత సన్నగా చాప్ చేసుకుంటే ఈ రెసిపీలో అంత బాగుంటుంది. లేకపోతే మీరు పేస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఈ గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది మొత్తం పోవాలండి. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇది కొంచెం స్పైసీ చికెన్ రోస్ట్ కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది. అలాగే నేను 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వచ్చి నేను పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, మిరియాల పొడి వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వచ్చి గరం మసాలా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 or 2 minutes మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో వచ్చి మొత్తం కూడా ఈ స్పైసెస్ మొత్తం మనం వేసినవి అన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి.
ఇప్పుడు ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం హైలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ హైలో ఉంచుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిపైన మూత పెట్టేసి కవర్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి చికెన్ కుక్ అవుతుంది. అంటే మనకి చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి రావాలి. అలాగే ఆ వాటర్ మొత్తం కూడా మళ్ళీ ఇంకిపోవాలి. అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేస్తున్నానండి. చూడండి చికెన్లో ఉండే వాటర్ బయటికి వచ్చేసింది. అలాగే చికెన్ కూడా కుక్ అయింది. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ వేస్తున్నాను. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే గీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇంకా లాస్ట్న కొంచెం నేను కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు చివరిన వేయటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి నేను లాస్ట్న కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ రోస్ట్ అది కొంచెం మనకి గ్రేవీలాగా సెమీ గ్రేవీలాగా కనిపిస్తుంది కదండి. ఇది ఇంకా బాగా డ్రై అయిపోవాలి. మొత్తం కూడా డ్రై అయిపోవాలి. ఈ రకంగా మనం ఫ్రై చేసేసుకోవాలి మొత్తం కూడా. స్పైసీ చికెన్ రోస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చి మనం సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు. అలాగే రోటీ కూడా బాగుంటుంది, చపాతీకి దేనికైనా సరే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడతో ఈరోజు నా బ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.